ఒక ఉదయం తెల్లవారుజామున రాము తన తాతయ్యతో కలిసి పొలాల వైపు నడిచాడు. ఆకాశం లేత గులాబీ రంగులో మెరిసింది. భూమి ఎంతో ప్రశాంతంగా కనిపించింది. ఆ రోజు ప్రత్యేకమైనది. తాతయ్య అన్నారు, రాము, ఈరోజు నువ్వు మన పూర్వీకులు చేసిన సంప్రదాయ వ్యవసాయం గురించి తెలుసుకుంటావు. ముందుగా వారు ఎద్దులతో పొలం దున్నడం ప్రారంభించారు. చెక్క నాగలి నేలను మెల్లగా చీలుస్తూ ముందుకు సాగింది. నేల విత్తనాలను స్వీకరించేందుకు సిద్ధమైంది. తాతయ్య చెప్పాడు, నెమ్మదిగా దున్నితే నేల ఊపిరి పీల్చుకుంటుంది, ఆరోగ్యంగా మారుతుంది. ప్రియమైన మిత్రులారా, అర్థం చేసుకోండి, మీ ప్రేమ మాకు చాలా అవసరం. దయచేసి అర్థం చేసుకోండి మిత్రులారా, సబ్స్క్రైబ్ చేయండి, మీ సపోర్ట్ మాకు కావాలి. తర్వాత విత్తనాల ఎంపిక జరిగింది. గత సీజన్లో దాచుకున్న మంచి ఆరోగ్యకరమైన విత్తనాలను వారు ఎంచుకున్నారు. బలమైన విత్తనాలే బలమైన పంటలకు కారణమని రాము నేర్చుకున్నాడు. జాగ్రత్తగా విత్తనాలను నేలలో వేసి తన చేతులతో మృదువుగా మట్టితో కప్పాడు. నీరు చాలా విలువైనది. వృధా చేయకుండా చిన్న కాలువల ద్వారా నీటిని పొలంలోకి మళ్లించారు. ప్రతి చుక్క నీటిని గౌరవించాలి అని రాము అర్థం చేసుకున్నాడు. రోజులు గడిచాయి. రాము ప్రతిరోజు ఉదయం లేచి కలుపు చేతితో తీసేవాడు. పంటలు మెల్లగా పెరుగుతుండటం చూసి ఆనందించేవాడు. పక్షులు, కీటకాలు, నేల పురుగులు మళ్లీ పొలాలకు వచ్చాయి. భూమి మళ్లీ జీవంతో నిండినట్టు అనిపించింది. ఒక సాయంత్రం రాము అడిగాడు, తాతయ్య, ఈ వ్యవసాయం ఎందుకంత ప్రత్యేకం? తాతయ్య చిరునవ్వుతో చెప్పాడు, ఎందుకంటే ఇది ప్రకృతితో కలిసి పనిచేస్తుంది, ప్రకృతికి వ్యతిరేకంగా కాదు. పచ్చని పొలాలను చూసిన రాము గర్వంగా అనిపించుకుంది. సంప్రదాయ వ్యవసాయం పాతది కాదు, అది తెలివైనది. ఈ ఎపిసోడ్ నీతి, పాత జ్ఞానాన్ని గౌరవిస్తే బలమైన భవిష్యత్తు ఏర్పడుతుంది.